హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ S23 ఇది వచ్చి మనకి 36,340 అయితే లభిస్తుంది. మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఈ ఆఫర్లో ఇది కొనొచ్చా కొనుక్కోకూడదు ఒక క్లారిటీగా వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఈ స్పెసిఫికేషన్కి ప్రైస్ వర్తా కాదా తెలుసుకుందాం. మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.3 GHz మీద లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమర్స్ వాళ్ళు అవుతున్నారో వాళ్ళకి 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే BGMI గేమ్స్ అయితే హ్యాండిల్ చేయొచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాసెసర్లో చూసుకుంటే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసరే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి డిస్ప్లే విషయానికి వెళ్ళిపోయినా కూడా 6.1 ఇంచ్ డిస్ప్లే కంఫర్టబుల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే 2x వరకు అయితే రెజల్యూషన్ అయితే లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే 120 HDPSతో లభిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మనకు అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం హెచ్డీలో కంటెంట్ అయితే చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లేలో మనకు Corning Gorilla Victor 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 715 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో కూడా మనకు బ్రైట్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కలర్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం 1 billion అయితే న్యాచురల్ కలర్స్ అయితే లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఎవరైతే మూవీస్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా బెస్ట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో చూసుకుంటే మాత్రం 4K వరకు అయితే అవుట్పుట్ అయితే లభిస్తుంది. మనకు వీడియో పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. మనకు డిస్ప్లేలో చూసుకుంటే డిస్ప్లే అయితే ఇక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు. గేమింగ్ కూడా మనకు డిస్ప్లేలో మనకు కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి కాబట్టి BGMI గేమ్స్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి డిస్ప్లే కూడా 6.1 ఇంచ్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. డిస్ప్లే అనేది కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నాకైతే బెటర్ అనిపించింది. ఈ డిస్ప్లే ప్రాసెసర్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు రెండు. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే కెమెరా విషయానికి వెళ్ళిపోతే కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సెకండ్ కెమెరా వచ్చి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 10 MP టెలిఫోటో లెన్స్ అప్ టు 30x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే కెమెరాలో ఫీచర్స్ చూసుకున్న మాత్రం పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయి అని చెప్పుకోవచ్చు. స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. అలాగే మనకు 4K 60 FPS వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 90 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 8Kలో మనకు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాలో ఒక ఫ్యూచర్ ఏంటంటే మనకి ఏ ఫీచర్స్ అనేవి లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23లో ఏ ఫీచర్స్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఫస్ట్ స్టార్ట్ అయింది మనకు సామ్సంగ్లో అని చెప్పుకోవచ్చు. ఏ ఫీచర్స్ అనేవి ఆ ఫీచర్స్ అన్నిటి అందులో అన్ని కనిపిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. అదే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినా కూడా మనకు 12 MP ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా, ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇలాంటి డీల్ అయితే మళ్ళీ రాదు. ఇలాంటి డీల్ వచ్చినప్పుడు దీన్ని ఒకసారి అయితే ఉపయోగించుకోరు. ఎందుకంటే మనకి ఇలాంటి డీల్లో మనకి ఇలాంటి మొబైల్స్ అయితే మళ్ళీ ఊక రావు. ఇది ఒకటైతే గుర్తుకోండి. ఇప్పుడున్న డీల్లో ప్రకారం చూసుకునే మాత్రం చాలా బెస్ట్ డీల్ అయితే నేను అనుకుంటున్నాను. స్పెసిఫికేషన్ చూసుకునే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇందులో చూసుకునే మాత్రం కెమెరా అయినా కూడా నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చలేదో కెమెరా గురించి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 3000 నుంచి 900 mAh బ్యాటరీ లభిస్తుంది. 25 watt ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 60 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం హెవీగా వాడితే మాత్రం ఒక 6 నుంచి 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డ్రాప్ అనిపించింది. అయినా కూడా మనకి బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే వీటి కెపాసిటీ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ ఇది ర్యామ్ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి AFS నుంచి 3.1 లభిస్తుంది. అప్డేట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం బెటర్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆండ్రాయిడ్ వచ్చి Android 13 లభిస్తుంది. అలాగే UI గురించి వస్తే సామ్సంగ్ 1 UI లభిస్తుంది కాబట్టి వీటి అప్డేట్స్ వచ్చి మనకు 2+ years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. 1 year అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 years వరకు అయితే అప్డేట్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు మొబైల్ కొనుక్కునే ముందు. అయినా కూడా ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి IPS68 రేటింగ్ కూడా ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. NFC కూడా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సెన్సార్ పరంగా చూసుకుంటే అన్ని సెన్సర్స్ ఉన్నాయి. స్పీకర్స్ చూసుకుంటే మాత్రం లౌడ్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్కి ఈ వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి రీసెంట్గా మనకున్న ప్రైస్ వచ్చి 50,000 అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఆఫర్లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లో పెట్టిన ప్రైస్ వచ్చి 36,300 అయితే పెట్టారు. ఈ ఆఫర్లో ఇది కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అంటే నన్ను అడిగితే మాత్రం తప్పకుండా కొనుక్కోండి. ఎందుకంటే
ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ రావు. ఇది చాలా వర్తబుల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ డీల్ని అయితే అస్సలు మిస్ కాకండి. ఒకవేళ మీరు కొనాలనుకున్న మాత్రం ఒక 1000 వరకు అయితే టోకన్ అయితే పెట్టాలి. ముందుగా టోకన్ పెడితేనే మీకు స్లాట్ బుక్ అవుతుందని ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. చేసుకుంటేనే మీకు మొబైల్ అనేది మీ చేతికి వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు 1000 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 36,999 అయితే ఉంటే మాత్రం 37,999 అయితే పడుతుంది మీకు మొబైల్ ప్రైస్ అనేది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ డీల్ మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కొంచెం బాగుందనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూసి మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చి కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై.